How to do armbar. Grappling లో one of the most important lock is armbar. ఇప్పుడు ఆంబార్ అనేది చాలా వేరియేషన్స్లో చేయొచ్చు. మనం కొన్ని వేరియేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, అందులో ఒక వన్ ఆఫ్ ద బేసిక్ వేరియేషన్ ఏంటంటే ఫుల్ మౌంట్ ఆంబార్. ఫుల్ మౌంట్ అంటే ఏంటి? పైన కూర్చోవాలి. ఫుల్ మౌంట్ నుంచి ఆంబార్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకే, ఫుల్ మౌంట్ కూర్చున్నాక స్టెప్ 1 is to control his హ్యాండ్స్ని కంట్రోల్లో ఉంచాలి అండ్ ముందుకు రావాలి. చూడండి, వేస్ట్ లైన్ దగ్గర కూర్చోవద్దు, చెస్ట్ దగ్గరికి రావాలి. ఆంబార్ వేయాలనుకున్నప్పుడు టు కమ్ ఫార్వర్డ్. ఓకే, అండ్ లెగ్స్ అనేవి క్లోజ్ ఉండాలి. ఓకే, కంప్రెస్డ్గా క్లోజ్ ఉండాలి. ఓకే, అండ్ దెన్ హ్యాండ్స్ పట్టుకొని దెన్ యూ హ్యావ్ టు క్లోజ్ అవర్ లెగ్స్. ఈ లెగ్ క్లోజ్ ఉండాలి, ఈ దూరం ఉండదు. దూరం ఉంటే అతనికి ఏమన్నా అండర్ ఇట్లా చూడండి, ఇట్లా హ్యాండ్ పెట్టి నన్ను పుష్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇటు సంథింగ్ కెన్ హ్యాపెన్. ఓకే, అక్కడి నుంచి ఎందుకంటే ఎవ్రీ దానికి ఎంత అటాక్ ఉందో అంతకన్నా ఎక్కువ డిఫెన్సెస్ కూడా ఉన్నాయి. ప్రతి లాక్కి డిఫెన్స్ ఉంది, ప్రతి అటాక్కి కౌంటర్ ఉంది, ఇట్లా అన్నిటికీ అన్నీ ఉన్నాయి. అంటే అటాక్ చేస్తే డిఫెన్స్ కూడా ఉంది. సో జూజిట్సు అనేది ఇట్స్ లైక్ చెస్ గేమ్ లాగా నేర్చుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఆంబార్ ఎలా చేయాలంటే ఈ పొజిషన్లో క్లోజ్గా టైట్గా పెట్టి అండ్ ఫుట్ ఇక్కడ ఉంది, నీ ఇక్కడ ఉంది, టైట్గా ఉంది పొజిషన్. ఇక్కడ నుంచి నేను రొటేట్ అవ్వాలి, ఇటు సైడ్ ఇలా రొటేట్ అవ్వాలి. ఓకే, రొటేట్ అయ్యి ఐఎమ్ జస్ట్ లిఫ్టింగ్ దిస్ ఈస్ కాల్ ఆంబార్ పొజిషన్. చూడండి, ఆంబార్ చేసేటప్పుడు మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నుంచి దూరం పడతారు అందరు. అంటే ఏం చేస్తారు, ఇలా క్లోజ్గా చేయకుండా మూమెంట్ని ఇట్లా దూరం పోతారు. ఇలా దూరం పోయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ స్పేస్ ఉంది. ఎప్పుడైతే ఇక్కడ స్పేస్ అనేది ఉందో అతను ఈ ఎల్బో లోపల తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎల్బో లోపల తీసుకుంటే ఆంబార్ అనేది పడదు. సో ఇలా క్లోజ్గా ఉన్నప్పుడే, ఈ హ్యాండ్కి క్లోజ్గా ఉన్నప్పుడే ఆంబార్ అనేది పడే ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉంటుంది. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ హ్యాండ్ పుల్ చేస్తే ఆంబార్ అనేది లాక్ అవుతుంది. అండ్ థమ్ అనేది ఇలా ఉంటే చూడండి, ఇప్పుడు ఈ థమ్ సైడ్ ఏదైతే ఉందో అది పైన ఉందనుకోండి, ఇంకా స్ట్రాంగ్ ఆంబార్ అనేది పడుతుంది. అండ్ హిప్ లిఫ్ట్ చేస్తే బేసిక్గా ఆర్మ్ అనేది బ్రేక్ అయిపోతుంది బేసిక్గా. సో క్లోజ్ ఉండి ఆంబార్ చేసి హిప్ లిఫ్ట్ చేస్తే చూడండి, ట్యాప్ చేస్తే దాని అర్థం ఏంటంటే వదిలేయాలని అర్థం. ఓకే, సో చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ఈ టెక్నిక్స్ అన్ని. హిప్ లిఫ్ట్ చేసి ఇది కిందకి అన్నారనుకో, ఇలా పుల్ చేస్తే ఆర్మ్ అనేది బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇలా ఉన్న ఆర్మ్ ఇక్కడ ప్రెషర్ అప్లై చేయడం వల్ల ఇరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఈ టెక్నిక్ని ఏదైనా సరే, ఏ టెక్నిక్ అయినా తీసుకోండి, స్లోగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అంతేగాని నాకు దొరికింది కదా, నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, నేను ఏమేమి ఇట్లా ఎవ్వరు చేయొద్దు. ఇది వెరీ డేంజర్. ఎందుకంటే మీకు కాదు, మీ స్పారింగ్ పార్ట్నర్స్కి డేంజర్, అంటే మీ తోటి స్టూడెంట్స్కి చాలా డేంజర్. సో మీరు ఎప్పుడు అలా చేయకూడదు, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇవన్నీ జాయింట్స్, ఇది ఆంబార్ అనేది, కిమోరా, ఇట్లా లాక్స్ అన్నీ ఏంటంటే జాయింట్స్ మీద పడతాయి. ఆర్ చోక్స్ చేస్తే పర్లేదు, చోక్స్ కూడా చేయాలని కాదు. చోక్స్ ఏంటంటే కొంచెం స్లీప్ అవుతుంది, అన్కాన్షియస్ అవుతారు, అది మీకు తెలియకపోతే ప్రాబ్లం. కానీ ఆంబార్ ఏంటంటే లాక్స్ ఇరిగిపోతాయి, చాలా జాగ్రత్త ఉండాలి. అండ్ చోక్స్ కూడా చేయకూడదు. అండర్ కోచ్ గైడెన్స్ లేకపోయినప్పుడు మీరు అసలు ఈ లాక్స్ అనేవి అసలు ప్రయత్నించకూడదు. బికాస్ చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు ఏమైనా కావచ్చు. ఇది వెరీ డేంజర్. చూడండి, ఆంబార్ ఇంకో వేరియేషన్లో చెప్తా ఇప్పుడు. ఓకే, ఎలా చేయొచ్చు? ఇది ఫుల్ గార్డ్ నుంచి ఆంబార్ ఎట్లా చేయొచ్చు? దిస్ ఈస్ కాల్డ్ ఫుల్ గార్డ్. ఈ ఫుల్ గార్డ్ నుంచి ఆంబార్ ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఇందులో చాలా వేరియస్ స్టెప్స్ ఉన్నాయి. మీకు ఈజీ స్టెప్ ఎట్లా అంటే హ్యాండ్ ఎప్పుడైనా తీసుకోవాలి అండ్ అదర్ హ్యాండ్తో ఈ ట్రైసెప్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ లెగ్ సపోర్ట్ తీసుకొని సైడ్కి జరగాలి. ఇలా చూడండి, సైడ్ ఇందాక మీరు నేర్చుకున్నారు కదా హిప్ మూమెంట్, ఇందాక ఏ మూమెంట్ మీరు నేర్చుకున్నారు, ఇట్లా హిప్ని ఇటు తిప్పడం మీరు నేర్చుకున్నారు కదా, ఆ మూమెంట్ అన్ని ఇక్కడ యూజ్ అవుతాయి. ఓకే, హ్యాండ్ ఇక్కడ పట్టుకొని ట్రైసెప్ ఇక్కడ పట్టుకొని మీకు జస్ట్ పుట్ యువర్ లెగ్ సైడ్ అండ్ సైడ్కి జరగచ్చు. ఓకే, ఇలా చేయొచ్చు. ఆర్ ఇక్కడ ఈ లెగ్ అనేది ఇక్కడ హిప్ దగ్గరగా పెట్టి మనం ఇట్లా సైడ్కి జరగచ్చు, ఇలా జరగచ్చు. ఆర్ బేసిక్ ఏంటంటే ఇక్కడ కింద పెట్టి ఇలా సైడ్కి జరిగి ఈ లెగ్ ఏదైతే కింద ఉందో ఇక్కడ నుంచి ఈ లెగ్ పైకి రావాలి. ఓకే, ఈ పొజిషన్ నుంచి లెగ్ ఇక్కడ పెట్టి దీన్ని పైకి తీసుకొని అండ్ జస్ట్ ఈ లెగ్ని నెక్ దగ్గర పెట్టేయచ్చు మనం. ఓకే, ఇక్కడ ఉన్న లెగ్ని తీసుకొచ్చి నెక్ దగ్గర పెట్టి అండ్ హ్యాండ్ వదలొద్దు, ఈ హ్యాండ్ ఎప్పుడు వదలొద్దు. ఓకే, ఈ హ్యాండ్ ఇంకా హ్యాండ్ అండ్ దెన్ యూ కెన్ జస్ట్ లిఫ్ట్ అవర్ అప్. చూడండి, ట్యాప్ చేస్తున్నానంటే ఆయనకు పెయిన్ అవుతుంది, హ్యాండ్ అనేది లాక్ అయిపోయింది, ఇక్కడ ఈ హ్యాండ్ అనేది కంప్లీట్గా లాక్ అయిపోయింది. ఓకే, సో జస్ట్ లిఫ్ట్ యువర్ హిప్, ఇట్ కెన్ బ్రేక్ హిస్ ఆర్మ్. ఓకే, ఆర్ యూ కెన్ జస్ట్ ఫాలో హిమ్ డౌన్. ఓకే, డౌన్ చేసి కూడా సేమ్ ఆంబార్ పొజిషన్ మనం రావచ్చు. చూడండి, ఇప్పుడు ఇంకో టైప్ ఆఫ్ ఆంబార్ ఏంటంటే ఫ్రమ్ బ్యాక్ పొజిషన్, మనం ఈ బ్యాక్ పొజిషన్ నుంచి, బ్యాక్ సీట్ బెల్ట్ పొజిషన్ నుంచి జస్ట్ యూ కెన్ టేక్ ద ఆర్మ్ అండ్ చూడండి ఇలా ఉన్న పొజిషన్ మనం సైడ్కి ఇలా జరిగి అండ్ జస్ట్ వీ కెన్ రిమూవ్ అవర్ లెగ్
ఫ్రమ్ హియర్. ఓకే, చూడండి ఈ పొజిషన్ నుంచి మనం జస్ట్ లెగ్ తీసి సైడ్కి జరిగి వీ కెన్ జస్ట్ డూ ఆంబర్. ఇలా కూడా ఆంబర్ చేయొచ్చు. ఈ పొజిషన్ నుంచి దెన్ వీ కెన్ జస్ట్ టేక్ అండ్ సైడ్కి జరిగి కూడా మనం ఆంబర్ వేయచ్చు. ఇది కూడా ఆంబర్కి. ఇంకా కావాలంటే హిప్ లిఫ్ట్ చేయొచ్చు. బేసిక్గా ఇది పట్టుకొని లిఫ్ట్ చేయాలి, కానీ అలా చేయకూడదు, తిరిగిపోతుంది. ఓకే, సో ఇట్లా లిఫ్ట్ చేయాలి అండ్ దెన్ పుల్ చేయాలి ఇట్లా కిందికి బేసిక్గా. ఓకే, అండ్ హిప్ అనేది ఇట్లా దూరం ఉంటే ఎస్కేప్ అయిపోతాడు అపోనెంట్. సో హిప్ అనేది ఎప్పుడు క్లోజ్ టు ద బాడీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు రివర్స్ ఆంబర్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను జనరల్ ఇట్లా ఆంబర్ వేసిన, చూడు ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఇట్లా ఆంబర్ వేసిన, అతను డిఫెండ్ చేస్తున్నాడు. డిఫెన్స్కి ఏం చేస్తున్నాడు, ఇటు సైడ్ వస్తున్నాడు, ఇట్లా పుష్ చేస్తున్నాడు, పుష్ చేయి, ఇట్లా వస్తున్నాడు. ఇంకా నేను ఇది వదలట్లేదు, ఈ గ్రిప్ అనేది వదలకూడదు. గ్రిప్ వదిలేస్తే ఆంబర్ పోతుంది, పుష్ ఇంకా. సో దెన్ వీ కెన్ డూ లైక్ ఇప్పుడు ఇలా తిరిగినప్పుడు కూడా రివర్స్ ఆంబర్ అని వస్తుంది. కానీ ఈ లెగ్ లేదు, ఈ లెగ్ లేకపోతే లాక్ పడదు. బట్ లిఫ్ట్ యువర్ హెడ్, ఈ లెగ్ అనేది ఇన్సైడ్ ఉంది అనుకోండి, దెన్ వీ కెన్ జస్ట్ డూ రివర్స్ ఆంబర్. ఇట్లా కూడా రివర్స్ ఆంబర్ అనేది ఇట్లా లిఫ్ట్ చేస్తే, ఈ పొజిషన్ నుంచి జస్ట్ ఈ వెనకలకి లిఫ్ట్ చేస్తున్నాను, ట్యాప్ చేస్తున్నాడు అంటే అతనికి లాక్ పడ్డది. సో ఈ స్టాపింగ్ ఇస్ ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు నచ్చినట్లయితే కమెంట్, షేర్ అన్నీ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంట్లోనే ఉండి మీరు ఒక మొబైల్ ఫోన్తో చూసుకొని మీరు ఒక మంచి ఫైటర్ అయ్యేటట్టు నేను చేస్తున్నా. మీకు ఫైనాన్షియల్ కెపబిలిటీ ఉంటే మీరు ఫీజు పే చేయండి. అది 1 రూపీ అవ్వచ్చు, 100 రూపీస్ అవ్వచ్చు, 1000 రూపీస్ అవ్వచ్చు.